చాలా కుటుంబాలలో పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. వయసు రాకముందే రకరకాల అలవాట్లు నేర్చుకున్న చిన్న బిడ్డలు ఈ రోజున ప్రపంచంలో అన్ని దేశాల్లో కనబడుతున్నారు. అన్ని కుటుంబాలు ఈ సమస్యకు గురవుతూనే ఉన్నాయి. మా పిల్లలు మా మాట వింటలేదు, వీరికి అలవి కాని లక్షణాలను అలవాటు చేసుకున్నారని బలహీనమైపోతున్న మీ పిల్లల్ని చూస్తున్నావు గాని ఆ అలవాటును మాన్పించి నిన్ను బలపరిచి నీ ఇంటిలో సమాధానమునివ్వడానికి నీకు తోడుగా ఉన్న ప్రభువుని మాత్రం చూడట్లేదు. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. నిన్ను గెలిపించడానికి, ఆ సమస్య మీద నిన్ను నడిపించడానికి ప్రభు నీ ప్రక్కనే ఉన్నారు. ఆయన చెయ్యి నీ కొరకు చాచి ఉంచారు. నీవు మాత్రం అవేమీ పట్టించుకోకుండా నేను ఒంటరిని, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అని మనుషుల ముఖాల వైపు నువ్వు చూస్తున్నావు గానీ నీతో ఉన్న దేవుని వైపు నువ్వు చూడట్లేదు. ఎవరు దేవునిని తమ రక్షకుడుగా కలిగి ఉంటారో వారిని ఎప్పుడు కూడా ప్రభు విడువరు, ఎడబాయరు అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది.